హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. టుడే ఇంకో వీడియోతో నేను మీ ముందుకొచ్చేసానండి. టుడే మన ఛానల్‌లో 2 బ్యాంగిల్ సెట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే గనుక నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద షేర్ చేస్తానండి. మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చినట్టుగా మీరు మెచ్చేటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనేది కస్టమైజ్ అయితే చేస్తాను. తక్కువ బడ్జెట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుందండి. సో, నా వాట్సాప్ నెంబర్ అనేది నేను వీడియో ఎండింగ్‌లో స్క్రీన్ మీద షేర్ చేస్తానండి. సో, ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా అండి వీడియోలో నేను గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే 2 సెట్స్ అనేది మీకు చూపిస్తున్నాను. బ్యాంగిల్ సెట్స్ అయితే గనక నాకు ఆర్డర్ అయితే వచ్చాయండి. సో, నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ సెట్స్ అనేవి మేకింగ్‌లోకి మనం వెళ్ళిపోదామండి. సో, ఫస్ట్ నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. వాటికి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ అయితే చేసేసాను. అండ్ మీకు అయితే గనక కలర్ వేరేగా అయితే కనిపిస్తుంది వీడియోలో. బట్ అదైతే గ్రీన్ కలర్ అండి నేను యూజ్ చేసింది. నిజంగా బ్యాంగిల్స్ అన్నిటికైతే నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ అయితే చేసి ఫస్ట్ పెట్టేసుకున్నానండి. ఫస్ట్ నా వీడియోలో అయితే గనక నేను మీకు గ్రీన్ కలర్ బ్యాంగిల్ సెట్ అనేది చూపిస్తున్నానండి. దీనికోసం నేనైతే గనక మట్టి గాజులు అయితే తీసుకున్నానండి. మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చండి. ఈ మార్కెట్స్‌లో అయితే ఉంటాయి. మనకి మట్టి గాజుల్లో అయితే గనక మనకి సింగిల్ కట్ బ్యాంగిల్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే గనక సింగిల్ కట్, డబుల్ కట్, 4 కట్స్ బ్యాంగిల్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయండి. అండ్ మనం మట్టి గాజులు తీసుకున్నాం కాబట్టి అవే యూజ్ చేస్తున్నామండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లేవు. సో, నేను కస్టమర్స్ కూడా మట్టి గాజులతో యూజ్ చేస్తా అంటే చేయమని చెప్పారు. సో, దీనికైతే మట్టి గాజులు మాత్రమే యూజ్ చేస్తున్నానండి. అంటే మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటే గనక సింగిల్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయండి. అదేవిధంగా మట్టి గాజులు అయితే గనక మనం 4 బ్యాంగిల్స్ కానీ, 3 బ్యాంగిల్స్ కానీ గ్లూ పెట్టేసి అతికిస్తే మనకి పెద్ద బ్యాంగిల్ అనేది అవుతుంది. సో, అలాగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే మనకి ఒక బ్యాంగిల్ అనేది వచ్చేస్తుంది. బట్ అవైతే 2 బ్యాంగిల్స్ కలిపేసి 10 రూపీస్ అలా వస్తాయండి. మనం హోల్సేల్ షాప్స్‌లో కనుక తీసుకుంటే గనక అది 130 పడుతుందండి బాక్స్ అనేది. సో, ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయండి. సో, మీకు ఇష్టమైనట్లుగా మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ మట్టి గాజులైనా అయితే తీసుకోవచ్చండి. ప్రెజెంట్ ఈ ఆర్డర్ కోసం అయితే నేనైతే మట్టి గాజులు మాత్రమే యూజ్ చేశానండి. పెద్ద బ్యాంగిల్ కావాలంటే కనుక 2 బ్యాంగిల్స్ కానీ, 3 బ్యాంగిల్స్ కానీ, 4 బ్యాంగిల్స్ కానీ మనం గ్లూ అప్లై చేస్తే బ్యాంగిల్స్ అనేది అతికించేస్తే ఒకదానొకటి పెట్టి ఒకటి అతికించేస్తే మనకైతే పెద్ద బ్యాంగిల్ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడైతే నేను ఫస్ట్ మీకు గ్రీన్ కలర్ సెట్ అనేది చూపిస్తున్నానండి. సో, వీడియోలో చూస్తున్నారు కదండీ! ఫస్ట్ నేను 12 బ్యాంగిల్స్ తీసేసుకున్నానండి. 1 డజన్ బ్యాంగిల్స్ తీసేసుకొని 6 అండి. సో, 1 హ్యాండ్‌కి 6 బ్యాంగిల్స్, 1 హ్యాండ్‌కి 6 బ్యాంగిల్స్ అండి. ఇవైతే సింగిల్ కట్ అండి. ఇలా పెట్టేసి మనం అంటే నేను ఇవి రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసేసుకొని ఈ 12 బ్యాంగిల్స్‌కి అయితే నేను 6 ప్లేసెస్ అండ్ 8 ప్లేసెస్‌లో అతికించేసానండి. చూస్తున్నారు కదండీ! అలా అయితే మనకి బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడు పెద్ద బ్యాంగిల్ అనేది రెడీ చేసుకుంటున్నామండి. దీనికోసం అయితే నేను 2 బ్యాంగిల్స్ అనేది అటాచ్ చేశాను. అటాచ్ చేసి అవి ఆరిపోయిన తర్వాత నేను థ్రెడ్ అనేది ర్యాపింగ్ అయితే చేశానండి. అండ్ ఈ బ్యాంగిల్స్‌కి అనేది మనం ర్యాపింగ్ అనేది చేసుకోవడం అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. కానీ ఇష్టంగా చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తే గనక చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుందండి ర్యాపింగ్ అనేది. ఫస్ట్‌లో కొంచెం కష్టంగా ఉంటుందండి. ఫస్ట్ బ్యాంగిల్స్ అనేది ర్యాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కో చోట మందంగా వస్తుంది. ఒక్కో చోట చాలా లైట్‌గా వస్తుందండి. అలా కాకుండా మనం ఎక్స్‌పీరియన్స్ అంటే 2, 3 బ్యాంగిల్ సెట్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనకి ర్యాపింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. మనం బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది ఫస్ట్ నుండి చేసేటప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేస్తూ ఉంటే గనక అది చాలా చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. చాలా లైట్‌గా ఉంటుంది బ్యాంగిల్ కూడా. అండ్ బ్యాంగిల్స్ నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఫస్టే అన్ని బ్యాంగిల్స్ అనేది చేసేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వీడియో అయితే తీస్తున్నాను. సో, ఆల్రెడీ మనకి 12 పీసెస్ అంటే 12 బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. జస్ట్ వాటికి రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండీ! అవి మాత్రమే అతికించేసాను. ఇదైతే 2 బ్యాంగిల్స్ అటాచ్ చేశాను కండి. దీనికైతే కొంచెం డిజైన్ అయితే మారుతుంది. దీనికోసమైతే నేను ఫస్ట్ బ్యాంగిల్‌కి ర్యాపింగ్ అనేది అయిపోయిన తర్వాత దానికి నేనైతే గ్లూ అనేది అప్లై చేశానండి.
గ్లూ అప్లై చేసిన తర్వాత నేను దీనికోసం అయితే నేను గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ అనేది తీసుకున్నానండి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. నేనైతే ఏ కుందన్స్ అనేది తీసుకున్నానో, ఎలా అయితే అతికిస్తున్నాను అనేది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపించినట్లుగా అయితే గనుక మనం స్క్వేర్ షేప్ కుందన్స్ అనేది గ్లూ అప్లై చేసి అతికించుకోవాలండి. మనం గ్లూ అప్లై చేసాం కదండీ ఆల్రెడీ స్క్వేర్ షేప్ కుందన్స్ అనేది దాని మీద అయితే ఫస్ట్ 9 పీసెస్ అయితే అతికించేస్తున్నానండి. అండ్ దీనికోసం అయితే గనుక కొంచెం ఫస్ట్ నుండే నీట్‌గా అయితే మనం అతికించుకుంటే గనక ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. ఫస్ట్ నుండి నీట్‌గా చేసేసుకోవాలి. అది బ్యాంగిల్ అనేది ఆరిపోతే గనక మనకి తర్వాత అది అడ్జస్ట్ చేయడానికైతే మనకి రాదండి. సో, ఈ విధంగా అయితే ఫస్ట్ నుండి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా అతికించుకోవాలి. సో, 9 కుందన్స్ అనేది అతికించేసా కదండీ! నెక్స్ట్ నేను దీనికోసం ఐ షేప్ కుందన్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ అయితే డిజైన్ అయితే కొంచెం మారుతుంది. అంటే ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండీ! వాటిని ఈ విధంగా అయితే అతికిస్తున్నానండి. అటొకటి, ఇటొకటి అయితే అతికిస్తున్నాను. సో, మిడిల్‌లో మళ్ళీ స్క్వేర్ షేప్ ఉంది కదండీ! దాన్ని డైమండ్ షేప్ లాగా యూజ్ చేస్తానండి మిడిల్‌లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఐ షేప్ కుందన్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ అటొకటి, ఇటొకటి అయితే అతికిస్తానండి. ఇక్కడ మనకి మిడిల్‌లో డిజైన్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఈ బ్యాంగిల్ మొత్తం మీద 4 టైమ్స్ అంటే 4 ప్లేసెస్‌లో మనం ఈ ఈ షేప్ అనేది అయితే వస్తుంది. ఈ డిజైన్ అనేది. అండ్ మిగతా బ్యాంగిల్ మొత్తం స్క్వేర్ షేప్ కుందన్స్ అనేవి ప్యారలల్‌గా అతికించేస్తూ ఉంటామండి. సో, నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. నేను చెప్పేదాన్ని వినడం కంటే. సో, వీడియోలో అయితే చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకొని ఈ బ్యాంగిల్ మొత్తం అయితే అతికించేసుకోవాలండి. అండ్ నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కానీ నాకు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే కనుక నాకు ఇలాంటి వీడియోస్ అనేది చేయడానికి ఇంకొంచెం మోటివేటెడ్‌గా ఉంటుందండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి ఎవరు అనేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది చాలా చేయడానికి చాలా హోప్ అనేది ఇచ్చినట్టు అవుతుందండి మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తే. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే బ్యాంగిల్సా, క్రాప్స్‌లో కానీ, బ్యాంగిల్స్‌లో కానీ, జ్యువెలరీలో కానీ ఎటువంటి వీడియోస్ కావాలి అని మీరు కింద కామెంట్స్‌లో నాకు సజెస్ట్ చేస్తే గనుక అలాంటి వీడియోస్ అనేది చేస్తానండి. ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ లైక్ ఫంక్షన్స్ కానీ, లైక్ మ్యారేజెస్, బర్త్‌డేస్ ఇలా ఎటువంటి ఫంక్షన్స్ అయినా కానీ, ఆ ఫంక్షన్స్‌కి మనమైతే శారీ కానీ, డ్రెస్ కానీ వేర్ చేస్తాం కదా అండి! వాటికి మనం మ్యాచింగ్ జ్యువెలరీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. అంటే మనం డ్రెస్ వేసినా, శారీ కట్టుకున్నా దానికి మ్యాక్సిమం మ్యాచింగ్ ఉండేలా మనం జ్యువెలరీ అనేది అయితే తీసుకుంటాము. సో, మ్యాచింగ్ జ్యువెలరీ లైక్ బ్యాంగిల్స్, చైన్స్, హారమ్స్, పూసల గొలుసులు, ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్ ఇలా మ్యాక్సిమం మనం మ్యాచింగ్ అయితే ప్రిఫర్ చేస్తామండి. అంటే బ్యాంగిల్స్ అనేవి మనం శారీ వేర్ చేసిన డ్రెస్ వేసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా అదే కలర్‌లో మనం బ్యాంగిల్స్ కానీ, మెడలో అంటే పూసల గొలుసులు కానీ, హారమ్స్ కానీ ఇలా ఏదైనా కానీ మనం మ్యాక్సిమం దానికి మ్యాచింగ్ అనేది ప్రిఫర్ చేస్తామండి. అండ్ ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్ ఇలా మ్యాచింగే మ్యాక్సిమం చూస్తామండి. అందులో మోస్ట్లీ మనకి కావాల్సింది బ్యాంగిల్స్ అండ్ హారమ్స్ అండి. సో, మీకు గనుక ఇటువంటి బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే మీరైతే ఆర్డర్ చేయండి. నేను మీకు నచ్చినట్టుగా నేను బ్యాంగిల్స్ అనేది రెడీ చేసి అయితే తక్కువ బడ్జెట్‌లో అయితే చేసి ఇస్తానండి. సో, అండ్ మనం ఆల్రెడీ బ్యాంగిల్ అనేది మేకింగ్ చేస్తూ ఉన్నాం కదండీ! దీనికైతే ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి. మీకైతే గనుక అర్థం అవ్వాలి అని నేను పిన్ టు పిన్ అంటే మరి ఫాస్ట్ అనేది వీడియో అనేది ఫాస్ట్ చేయకుండా మీకు అర్థమయ్యేలాగా కొంచెం స్లోగానే యూజ్ చేసి స్లోగానే పెడుతున్నానండి. ఎందుకంటే మీకు ఇలా వీడియో మొత్తం చూస్తే కనుక మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఏ విధంగా అతికించాను, ఎక్కడ అతికించాను అనేది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుందండి. అందుకే నేనైతే పాజ్ చేయకుండా మీకు నీట్‌గా అర్థమయ్యేలా అయితే నేను వీడియో అనేది పెట్టానండి. సో, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే గనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. అండ్ ఇవి పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి కదండీ! నేనైతే 4 అయితే రెడీ చేస్తున్నానండి. అండ్ 4 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్‌కేమో అటొక బ్యాంగిల్, ఇటొక బ్యాంగిల్, మిడిల్‌లో 6 బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ వీడియో ఫస్ట్‌లో చూపించాను కదండీ! సెట్ అనేది ఎలా రెడీ చేసుకున్నామనేది.
సో అదేవిధంగా మనమైతే ఇప్పుడైతే చేస్తామండి. బ్యాంగిల్స్ అనేది పెద్ద బ్యాంగిల్ అనేది అటొకటి ఇటొకటి పెట్టేసి మధ్యలో అయితే గనక 6 బ్యాంగిల్స్ అనేది ఉంచుతా అండి. ఒక హ్యాండ్‌కి అదొక సెట్ అండి. అదేవిధంగా మనం 2 సెట్స్ 2 హ్యాండ్స్‌కి 2 సెట్స్ అనేది రెడీ చేస్తామండి. సో మనం మేకింగ్ అనేది ఇలా అవుతుందండి. అండ్ నా ఛానల్ అనేది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నాకు కొంచెం మోటివేటెడ్‌గా ఉంటుందండి. ఇలాంటి చాలా వీడియోస్ అనేది చాలా ఐడియాస్ అనేది నా దగ్గర ఉన్నాయి. చాలా బ్యాంగిల్స్ ఐడియాస్ కానీ, క్రాఫ్ట్ ఐడియాస్ కానీ చాలా ఉన్నాయండి. అలాంటి వీడియోస్ అన్నీ నేను మీకు షేర్ అయితే చేస్తా అండి. ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే గనుక ఇలాంటి వీడియోస్ అనేది నాకు కూడా చేయడానికి కొంచెం మోటివేటెడ్‌గా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంత చేసినా కొంచెం కూడా మనకి యూజ్ లేకపోతే మనం చేయలేం కదండీ. కొంచెం నెగటివిటీ ఫీలింగ్ అనేది వస్తుంది కదండీ. సో, అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నాకు కొంచెం పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడుతుందండి. సో, అలా అయితే మీరు అంటే నాకు పాజిటివ్ వస్తే గనక అందరూ నన్ను లైక్ చేస్తున్నారు. సో, ఇలా మనల్ని లైక్ చేస్తున్నారు కదా! సో, ఇలా మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టాలి. ఇంకా మరిన్ని పెట్టాలి. మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఐడియాస్ అనేది చాలా వస్తాయండి. సో, ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి. సో, ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ నా ఛానల్ అనేది షేర్ చేసి ప్లీజ్ అండి సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ఈ విధంగా అయితే గనక మనం బ్యాంగిల్ అనేది మొత్తంకి ఈ విధంగా అయితే అతికించేసానండి. అంటే ఆల్రెడీ చెప్పాను కదండీ 9 స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే అతికించేసిన తర్వాత మనం డిజైన్ అయితే చేసుకున్నామండి. దానికైతే గనక 2 ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. మిడిల్‌లో స్క్వేర్ షేప్ కుందన్ని డైమండ్ లాగా యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ 2 ఐ షేప్ కుందన్స్ అనేవి ఆపోజిట్‌లో అతికించామండి. మళ్ళీ 9 స్క్వేర్ షేప్ కుందన్స్ అనేది ప్యారలల్‌గా అతికించాము. సో, ఈ విధంగా అయితే నేను బ్యాంగిల్ మొత్తం అయితే రెడీ చేశానండి. అదేవిధంగా మనం ఆల్రెడీ 4 బ్యాంగిల్స్ అనుకున్నాం కదండీ. అదే 4 బ్యాంగిల్స్ అనేవి రెడీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని కొంచెం ఆరివ్వాలండి. మినిమమ్ 16-20 అవర్స్ అయినా అయితే ఆరాలండి. లేకపోతే కనుక అవి చాలా చాలా కదిలిపోతాయి. ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. దానికైనా సరే 3-4 అవర్స్ అయితే కన్ఫర్మ్‌గా ఆరాలండి. ఆరితే గనక మనకి ఫినిషింగ్ చాలా చాలా నీట్‌గా కనిపిస్తుంది. మనం అతికించిన వెంటనే వైట్‌గా కనిపిస్తూ అంత నీట్‌గా అయితే ఉండదండి. అది ఆరితేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఈ విధంగా అయితే 4 బ్యాంగిల్స్ రెడీ చేసేసుకున్నానండి. అంటే ఆల్రెడీ 3 బ్యాంగిల్స్ రెడీ చేసేసుకొని నేను పక్కన పెట్టేసానండి. ఇప్పుడైతే 4థ్ బ్యాంగిల్ అనేది రెడీ చేశాను. సో, ఈ విధంగా అయితే 4 బ్యాంగిల్స్ అనేది రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చూస్తున్నారు కదండీ ఫస్ట్ 3 బ్యాంగిల్స్ అనేది ఎంత నీట్‌గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందనేది. అండ్ ఇప్పుడు బ్యాంగిల్ అనేది కొంచెం వైట్‌గా కొంచెం అంటే మన హ్యాండ్స్ తగిలినా అది అటు ఇటు కదిలిపోతుందండి. సో, ప్లీజ్ 3-4 అవర్స్ అనేదైనా గాలికి బాగా ఆరాలండి. సో, ఈ విధంగా మనం బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదండీ! నేనైతే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ సెట్ అనేది చూపిస్తున్నాను. అటొక బ్యాంగిల్, ఇటొక బ్యాంగిల్ పెట్టేసానండి పెద్ద బ్యాంగిల్స్. మధ్యలో 6 బ్యాంగిల్స్ అనేది నేను పెట్టేశాను. ఇది మనకి 1 హ్యాండ్ సెట్ అండి. సో, ప్లీజ్ చూడండి వీడియోలో మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇదైతే గనక ఒక హ్యాండ్ బ్యాంగిల్ అండి. సో, ఇదైతే ఒక హ్యాండ్ బ్యాంగిల్ అండి. సో, ఈ విధంగా మనకి బ్యాంగిల్ సెట్ అని అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడ్ కలర్ బ్యాంగిల్ సెట్ కూడా చూపిస్తానని చెప్పాను కదండీ. సో, మనం నెక్స్ట్ ఆ బ్యాంగిల్ మేకింగ్ అనేది వెళ్ళిపోదాం. సో, ఈ బ్యాంగిల్ సెట్ అనేది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ బ్యాంగిల్ సెట్ అనేది నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. సో, నేనైతే జస్ట్ ఈ వీడియోలో అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. సో, ఈ బ్యాంగిల్ సెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ రెడీ అయితే చేసి పెట్టుకొని ఈ వీడియోలో అయితే చూపిద్దామని చూపిస్తున్నాను. సో, ఇందాక మనం రెడీ చేసినట్టే 12 బ్యాంగిల్స్ అయితే తీసేసుకొని రౌండ్ షేప్ కుందన్స్ అనేది అయితే 12 బ్యాంగిల్స్‌కి అతికించేసానండి. అండ్ పెద్ద బ్యాంగిల్స్‌కి కూడా 2 బ్యాంగిల్స్ అతికించేసేసి అయితే రెడీ చేసుకున్నాను. దీనికి ఇందాకలో మనం ఐ షేప్ కుందన్స్ అని యూజ్ చేసాం కదండీ పెద్ద బ్యాంగిల్‌కి 2 డిజైన్స్‌లో. దాని దగ్గర మనమైతే ఇక్కడ బర్ఫీ షేప్ అండి. అంటే బర్ఫీ షేప్ ఉంటుంది కదండీ మీకు తెలిసే ఉంటుంది. ఆ షేప్ అనేది యూజ్ చేశానండి.
బర్ఫీ షేప్ కుందన్స్ అనేది పెట్టేసి దానికి మిడిల్‌లో ఆల్రెడీ ఇందాల పెట్టినట్టే మనం కుందన్ అనేది పెట్టేసి నెక్స్ట్ 9 స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే అతికించండి. సో మనకి 2 సెట్స్ అనేది అయితే ఇలా రెడీ అయిపోయాయండి. సో ప్లీజ్ నా బ్యాంగిల్ సెట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలనండి. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసి ప్లీజ్ నా ఛానల్ అనేది సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి. అండ్ నా స్క్రీన్ మీద నేనైతే వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తానండి. దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.